వచ్చి ఆడ వేస్తే ఆయిల్ ఎప్పుడైనా గమనించదా ఆయిల్ ఏమైంది ఆయిల్ గమనిస్తాము అది ఆన్నే ఇంకోటి ఇంకో తలకాయ ఎవరి కన్నా ఇచ్చినా సగం మామిడి కవరించి సగం నేను కవరించిన చూడరు ఇదంతా కవరించుకొని ఇక్కడ మీద ఇట్లా మాడుతుంది కదా మాడిన దాన్ని ఈ కత్తి తోటి ఇదంతా గీకేయాలన్నట్టు గీకెత్తే ఇదంతా పోతుంది మీద అంటే మనకు ఏదన్నా గంజుకు ఇట్లా మాడితే అంటారు కదా మాడితే ఆ మాడంతా తీసేయాలి ఇది కాలితే మంచిగా ఉంటుంది అన్నట్టు రుచి మంచిగా గొర్రె కూర కానీ మాగకూర కానీ తలకాయ అంటే కమిరిచ్చే కారణం ఉంటది ఒక ముచ్చట ఏందంటే మనం అయ్యో గొర్రె కూర తిన్నాం దొడ్డి కడుతుందా అంటే దొడ్డికి బూరు ఉండద్దు అన్నట్టు అందుకని చెప్పేసి దీన్ని బాగా కాల్వాలి బాగా కాల్చి పీస్ ఉంటది పీస్ అంటే ఈ బోల్ అనుకునే స్టీల్ పీస్ ఉంటది పెద్ద పెద్ద సిటీలలో తెలుసు ఇప్పుడు దాని మెదడు ఎట్లా హెల్మెట్ ఎట్లా అనేది చూపెడతా దాని కూర మన మెదడు కూడా అంతే ఉంటుంది ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నట్టు అయిపోయిందా కొస కొస కత్తి చెయ్యి పైలం ఇట్లా క్లీన్ చేసుకోవాలి కనిపిస్తుందా దగ్గరికి రాగా ఈ పొరుసు అంతా గీకేసుకోవాలి గీకేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు లేకపోతే అంత కూర అంతా గల్లీ తప్పుతుంది ట్రై చేసుడు కన్నా ముందు భయమే ఎక్కువ ఉంటుంది భయమా భయం అవుతుంది భయం ఎందుకురా నేర్చుకోవాలి అన్ని పనులు రావాలి ఇప్పుడు కొట్టంగా చూపిస్తాం వీటిలను కాసేపు చల్లటి నీళ్ళలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నప్పుడు ఇదంతా మీదంతా పోతుంది అన్నట్టు ఇదంతా వేయిన తర్వాత కొట్టుకొని సోర పెట్టుకొని తింటే ఇక వేరే ఉంటది ఇక కలిసే కూడా ఇప్పుడు క్లీన్ గా కట్ చేసిన అది మార్చిన ఎవరొక బాప మార్చిన కోసేపు ఒక పక్క బాప ఒక పక్క నేను ఏం లేదు ముక్కులో ఈ కట్టు ఉంటుందా ఈ కట్టి ఇట్లా పెట్టి ఇట్లా మారాలి భయం అవుతుందారా దీన్ని తెలియదు వేసేసుడే ఇప్పుడు దాన్ని వేసేసుడే ఇప్పుడు దాన్ని సేమ్ మంత్రాలు వేసాడు ఎక్కడ అట్లా పట్టుకుంటు ఇప్పుడు ఇవి కొట్టడానికి వస్తున్నా చూడండి ఫస్ట్ నానెత్తాం దాన్ని చూపెట్టు ఇప్పుడు ఈ నీళ్ళు అదే 5 నిమిషాలు నానాలి ఇవి 5 నిమిషాలు 5-10 నిమిషాలు 5 నిమిషాలు అంటే ఎగ్జాక్ట్లీ 5 నిమిషాలు కాదని ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద కాల్చినాం కదా ఈ కాల్చిందంతా పోవాలన్నట్టు ఈ జిడ్డంతా పోతేనే మనకి ఆ బొక్క అనేది రుచి వస్తుంది అంతకుముందు అయితే బాబుతో పోయేదాన్ని ఇప్పుడు బంద్ చేసిన ఎందుకంటే షూటింగ్స్ చేస్తున్నప్పటి నుంచి పోలేదు ఎప్పుడైనా బాబు లేనప్పుడు ఇంట్లో లేనప్పుడు చేస్తా మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా పట్టింది కత్తి ఇగో ఇది మా బొక్క కొట్టే కత్తి అన్నట్టు ఇది ఎక్కడికైనా అంటే ఏ ఫంక్షన్ పెళ్లిళ్ళకైనా ఎక్కడికైనా పట్టుకొని పోతాడు ఏం మొట్టు బిల్లుగు మొట్టు దాకా ఎత్తారు ఇప్పుడు వీటిలో ఇలా నానేసుకుందాం ఇది ముక్కుల దీనికి కట్టే పెట్టినాం కదా అవసరం లేదు ఆల్రెడీ అవి ఒక 10 నిమిషాలు ఇవి 10 నిమిషాలు నానాలి ఇవి నానిన తర్వాత కొట్టంగా చూపిస్తా చేతులు ఇట్లా అయితే అన్నట్టు ఈ తలకాయ ఉంది కదా ఈ తలకాయను ఎట్లా కొట్టాలంటే ఇప్పుడు ఈ పసుపు ఉంది కదా ఉప్పును పసుపు కలిపి ఈ పసుపును ఉప్పును కలిపి కౌరు రాకుండా దీన్ని ఇట్లా రాయాలి అంతా దీన్ని అంతా ఇట్లా రాక్కోవాలి దీంతో రాయాలన్నట్టు మనం ఇప్పుడు చేపలు అనుకున్నప్పుడు అదేమంటారే చేపలు రాకుతారా చూసిరా ఎట్లా కనిపిస్తాను పోతున్నావు అలా నుంచి నల్లడి దానికి వెళ్ళిపోతాను ఆ కవర్ అంతా వెళ్తుంది కూడా చెక్కిళ్ళల్లో ఫస్ట్ అలా ఒక నిమిషం ఇప్పుడు మూతుందా కనిపిస్తుందా ఇప్పుడు దీని నోరు ఉంది కదా ఈ చెక్కిళ్ళు అంటారు కదా ఫస్ట్
ఇట్లా ఇట్లా పోయాలి. మళ్ళీ ఇటు అయ్యో కాలు కత్తది, దూరం పెట్టుకో. ఇట్లా దీన్ని ఇరవాలి అంటే అట్లా అట్లా లేపు, ఇట్లా లేపేసి రెండు బొక్కలు లేపు. అట్లా నాలుగు పొర తీసేయి. ఆగు నువ్వు. ఇగో ఇది మన అంటే మేక మన పచ్చిగడ్డి మేస్తుంది కదా, మేసినప్పుడు మనకు నాలుక మీద మనం నోరు పడకపోతే ఎట్లా పసరు పసరు ఉంటుందో దానికి కూడా పసరు పసరు ఉన్నట్టు ఇదంతా గీకేయాలి. మళ్ళీ ఇప్పుడు కాళ్ళకు పసుపు తీయాలి. పారాని పూస్తున్నా ఎప్పుడు ఎలా కాదు పెద్ద పెద్ద యాటలు ఎట్లా పోతాడు అనుకున్నాను. ఆకలికి పోతుంది, ఎందుకంటే కోసేది వీడియో చూపెడతాను కాబట్టి అందుకే కొయ్యంగా చూపెడతలేను. ఆకలి కూడా నేను దొరకబడితే పోతుంది, కానీ చూపెట్టద్దని చూపెడతలేదు. ఒకవేళ మీరు అందరూ ఎట్లా పోతుందో చూపెట్టరని మీరు కామెంట్ పెట్టిరు అనుకోరి, కోసేది చూపెడతా. నేను దొరకబడతా, అది పోతుంది చూడుది. ఎందుకంటే అద్దు బాబు చూపెట్టద్దు అంటారు, నాకు మాత్రం తెలియదు. ఆమె చెప్పినట్టు నేను అన్ని నాకలి పోతుంది, తిత్తి కూడా తీస్తుంది, ఎంబడి ఉండాలి నేను. కానీ కోస్తుంది, కానీ చూపెట్టకని అంటాంది. ఇక కొడుకైనమే బిడ్డ అయినమే, ఇక నేను సాధ కాకుండా అయినాక అన్ని అన్ని ఒకసారి ఇంకోటి తెలుసే చూపడు, దాన్ని కూడా 2 వారాలు చూపడు. కొడతావా? చికెన్ కంటే 100కి 200% ప్రోటీన్ ఫుడ్ అంటారు. చాలా మంది డాక్టర్స్ మటన్ తినాలి, తలకాయ కూర తినాలి అంటారు. అంటే మన మేక అనేది చెట్ల ఆకులను తింటది కదా, అంటే మొత్తం మందు చెట్లు అవి తింటాయి కాబట్టి ఇది ఎక్కువ తిను అంటారు. దీన్ని ఏం చేయాలంటే అండుకొని తినద్దు, దీన్ని కొట్టాలి. కాళ్ళను కొట్టాలి. కొట్టి వీటిని ఏం చేయాలంటే మంచిగా కారం తక్కువ పెట్టుకోవాలి. కారం తక్కువ పెట్టుకొని ఇవి బొక్కలు వెళ్తాయి, ఇలా బొక్కలే ఉంటాయి, మెత్తటి మాంసం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది కొట్టుకొని అవి ఒక 2-3 చెంపుల నీళ్లు పోసి ఎసరు పెట్టినాం అనుకో. పెట్టినాక తర్వాత అవి ఏమంటే ఉడికి 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 అదొక మన పెద్ద గిలాసెడు, మనం నీళ్ళ పెద్ద గిలాసెడు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఈ చిన్న చిన్న బొక్కలు మనం తాగద్దు. అయితే మనం ఒకటి ఛాయ్ జాలు ఉంటుందా, ఛాయ్ జాల్లో పోసుకుంటే ఒక పెద్ద గిలాసెడు ఇది అవుతుంది. ఏంటిది ఇది, దీని ఎసరు అవుతుంది. దీని ఎసరు గిలాసుల ఛాయ్ జాలతో పోసుకొని అడబోసుకొని బంది కట్టాలి. బంది కట్టుకొని అది చల్లారిన తర్వాత మనం నీళ్ళు తాగుతాం కదా, నీళ్ళు తాగినట్టు తాగి మనం సపరేట్గా నీళ్ళు తాగినట్టు తాగాలి అంతే. ఇది ఎందుకంటే ఇది అన్నంలో పోసుకొని తింటే బలం కాదు. అట్లా ఎసరు మనం గింతి వెళ్తుంది. ఈ మోకాళ్ళు గాని, ఈ నడుము నొప్పులు గాని, కాళ్ళ బొక్కలు అంటే ఇవి అట్లా ఎసరు పెట్టుకొని చాయ్. గొర్రె తలకాయని ఒకటి బిడ్డ. ఇప్పుడు మీకు మెదట్లకు ఎట్లా పోద్ది బాబు రక్తం అని అడుగుర్రి, నేను చూపెడతా ఇప్పుడు. హెల్మెట్ వాళ్ళు బాగా మంది కామెంట్ చేస్తారు. హెల్మెట్ వాళ్ళు బాగా మంది, హెల్మెట్ అనేది అందరూ పెట్టుకుంటారు. హెల్మెట్ వాళ్ళు ఉండరు, సపరేట్ ఉంటారు. హెల్మెట్ వాళ్ళు కాదు, కంపెనీ వాళ్ళు గిట్టు తీసేసినాం కదా. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇంట్లో పెట్టుకోవాలి. దీన్ని కీకి వస్తుంది అన్న. ఇప్పుడు ఇందా 2 అంటే మనకు పీసులు లెక్క.
ఇట్లా కొట్టుకుంటే అయిపోతుంది. నాకు ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ ఉంది. అయ్యో బాపు కొడుతుండు తలకాయని. ఇది 4 బిడ్డ. నాలుక కూడా తినొచ్చా? ఆమె కొట్టుకొని వేరే నాలుక కూడా తింటారా? 4 తినరా? తింటారు. ఎందుకు తిన్నారు? నాకు 4 తినిపిస్తాను. అమ్మనే మటన్ కూర తినే దుబాయ్ల తమ్ములు అన్నలు వీళ్ళందరూ మస్తు బాబు తలకాయ అంటే నేను ఏం చేయాలి? మీరు అక్కడన్నా నేను ఇగో మీకు ఇగో ఇది మేక తలకాయ చూడు, ఇప్పుడు కొట్టిండు బాబాబు. ఆ వెనుక వీడియో తీస్తుందుకే ఇరిటేట్ గా ఫీల్ అవుతుంది. కానీ సింపుల్ ప్రాసెస్ మంచిగా ఉంటది, కానీ కూర మాత్రం ఏకదమ్ ఉంటది. అది మీదాడా అని బాపు? అది మెదడు. ఇగో లోపట అంటే మెదడు మీన్స్ పైన అది. తనకైతే అయిపోయింది తలకాయ కొట్టుడు. కడిగాడ పెట్టుకున్నాడు, చూపిస్తారా రీ. ఇక కొట్టిండు, ఇంట్లో మెదడు బొక్కులు అవి ఇవి అంటే పనికిరాని ఇంట్లో పడేసిండు. అంతేనా? ఈ పనికిరావు, ఇవి పడేసుడే.